బావా వదిలే బావా, చచ్చిపోతాడు బావా, వదిలే బావా, బావా వదిలే బావా, వదిలే బావా, చచ్చిపోతాడు బావా, వదిలే, వద్దు బావా, వదిలే బావా, బావా. ఇలాంటి విశ్వాసం లేని వాళ్ళని వదలకూడదు నాన్నగారు. వదిలే బావా, చచ్చిపోతాడు, వదిలే, వదిలే బావా. అలాంటి నీచమైన దాని కడుపున పుట్టిన నీకు నా కూతురునిచ్చి చేస్తానని ఎలా అనుకున్నావురా? ఎలాగైనా చేసుకుంటాను మావయ్య. మావయ్య అన్న మాట ఇంకోసారి నీ నోటి వెంట వచ్చిందంటే నీ నాలుగు చీరేస్తా. అప్పుడు మీ అమ్మ మోసం చేసింది, ఇప్పుడు నువ్వు మోసం చేస్తున్నావు. మోసం అని మీరనుకుంటున్నారు. మోసం కాకపోతే ఆదర్శమా? మీరు మంచి మనసుతో గ్రహించగలిగితే మాది పగ కాదు, ఆదర్శమే అని మీకు అర్థం అవుతుంది. పగోళ్ల కొడుకు పగ తీర్చుకోవడానికి కాకపోతే ఇంకెందుకు వస్తాడు? మా రక్తంలో ప్రేమ తప్ప పగుండదు మావయ్య. ప్రేమ విలువ మీకు తెలిసేలా చేయటానికి వచ్చాను. ఏంట్రా నీకు తెలిసిన ప్రేమ? అమ్మ ప్రేమ మావయ్య. అమ్మ ప్రేమ. ఒక అన్న తన చెల్లెల్ని ప్రేమించిన ప్రేమ కంటే గొప్ప ప్రేమ రానిది. అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత దాన్ని హాస్టల్లోనో అనాథ శరణాలయంలోనో పడలేదురా. కన్న కూతుర్లా పెంచుకున్నాను. దాన్ని నేను గుండెల్లో పెట్టుకుని పెంచానురా. దానికి జడలు వేశాను, కాటుకు పెట్టాను, బొట్లు పెట్టాను ఈ చేతులతో. పెళ్లి చేసుకుందన్న ఒక్క విషయం పక్కన పెట్టి చూడండి. ఈ అన్నయ్యను ఆ చెల్లెలు అంతకంటే ఎక్కువగా ప్రేమించిందని తెలుస్తుంది. ఏంట్రా ఏంట్రా అది ప్రేమించింది? నా పరువు మర్యాదల్ని మంట కలిపింది. మంట కలిపిందనే నింద వేశారు. కాబట్టి మీరు తన ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నా ఏళ్ళకి తరబడి ఏడుస్తుందే కానీ ఎదురు తిరగలేదు. మీ ద్వేషాన్ని భరిస్తూ మీ ఇంటి పక్కనే బతుకుతుంది మావయ్య. అదంతా మీ మీద ప్రేమతోనే. దాన్ని బతకడం అనరు, చావడం అంటారు. అందుకే నా ఇంటి పక్కన శ్మశానం ఉందని గోడ కట్టించాను. ఆ గోడను తొందరలోనే బద్దలు కొడతాను. అంత తమ్ముందా నీకు? అంత నమ్మకం ఉంది. అది జన్మకు జరగదు, జరగదు. జరిపిస్తానని మా అమ్మని సగౌరవంగా ఇంట్లోకి తీసుకొస్తానని మాటిచ్చాను. నువ్వెవడవరా మాట ఇవ్వడానికి? నా ఇంట్లోకి ఏ అధికారంతో మీ అమ్మని తీసుకొస్తావు? అధికారంతో కాదు మావయ్య, రక్త సంబంధం అనే అనుబంధంతో తీసుకొస్తాను. ఆ ప్రయత్నం చేస్తే రక్తపాతం చూస్తావు. రావణ కష్టంలో రగులుతున్న మీ పగని నేను చల్లారుస్తాను మావయ్య. అది ఎన్నటికీ జరగదు. జరిగి తీరుతుంది. అయినా నీలాంటి నమ్మక ద్రోహితో మాట్లాడరా, నిన్ను చంపేస్తాను. ఏదైతే జరగకూడదని భయపడ్డా చివరికి అదే జరగబోతుంది. నువ్వు ఇక్కడ ఉండదు, బయటిపో, బయటిపో. వెళ్ళండి బాబాయ్. ఒరే, వాడి సహనాన్ని పరీక్షించకురా. ఆనాడు మీ నాన్న గుళ్ళో జరిగింది ఈ రోజు నీకు ఇంట్లో జరగకూడదురా. సిద్ధమే చేసి నీకు దండం పెడతాను. పంతానికి పోవద్దు బావా. నాన్న సంగతి నీకు తెలియదు కాదు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. నీకు దండం పెడతాను ప్లీజ్ బావా. లేదు పద్మావతి, ఇది నా ఇల్లు, నేను వెళ్ళేదే లేదు. చావడానికి ఆశపడుతున్నాడు కదా, ఎందుకు తనందరూ బ్రతిమాలుతున్నారు? వదిలేయండి. నువ్వు ఉండమ్మా. మోసం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా.
నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మీ అమ్మకి బహుమతిగా పంపిస్తానురా. అన్నా చెల్లెళ్ళ అనురాగానికైనా, అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రతీకారానికైనా బలరాముడు యశోదల కథల్ని జనాలు తరతరాలు గుర్తు పెట్టుకునేలా నీ చావుని చరిత్రలో రాస్తాను. ఏయ్! బావా లేదు నాన్న, బావ మీద కత్తి పడితే బావ కంటే ముందు నా శవం లేస్తుంది. పగోడి పంచన చేరితే కూతుర్ని కూడా క్షమించను. రెండో శత్రువు అవుతుందని లెక్కేసుకుంటాను. నేను భయపడట్లేదు నాన్న. నేను భయపడటం లేదు. నిజంగానే చేస్తాను. చావు. నీ కళ్ళ ముందే చేస్తాను. కళ్ళ ముందు జరిగిందే నిజమని నమ్ముతాను. చస్తే చావు. చచ్చిపోతాను నాన్న, చచ్చిపోతాను. పద్మావతి! జానకి, అమ్మా జానకి, 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 ఏమైంది? లేవే జానకి. జానకి, 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 అమ్మా. జానకి, జానకి, లేవే జానకి, జానకి. ఏమైంది? ఎందుకలా అరిచావు? ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయావు? భయం వేసింది బామ్మ. ఎందుకే? పద్మావతి కత్తితో కోసుకున్నట్టు కళ్ళొచ్చింది. అది కత్తితో కోసుకోవటం ఏంటే? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వెంకీ సుభద్ర కొడుకేనన్న నిజాన్ని నేను ఆయనతో చెప్పినట్టు, ఆయన వెంకీని చంపడానికి కత్తి పట్టుకుని వచ్చినట్టు, దాంతో పద్మావతి కత్తితో కోసుకున్నట్టు పీడికలొచ్చింది. గుడి దగ్గర నువ్వు సుభద్రతో పడిన గొడవ నిజం చెప్పేస్తానని నువ్వు బెదిరించిన తీరు చూసి నేను కూడా భయపడుతూనే ఉన్నాను. మన భయానికి, నిజం చెప్తే జరగబోయే పరిణామానికి సంకేతాన్ని పద్మావతి రూపంలో దేవుడు మనకి చూపించాడే. కల కాబట్టి ఇది నిజం కాదు. నిజం చెప్పాక కలైతే బావుండు అని అనుకున్నా ఫలితం ఉండదమ్మా. అందుకే తొందరపడద్దు. ఏం జరగబోతుందో కాలమే నిర్ణయిస్తుంది. అలా అని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? వాడు మనోడే, ఈ ఇంటి మనవడు. పగాడు కాదు, పరాయి వాడు కాదు. వాడు పరాయోడే. ఆనాడు నీ భర్త వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా దూరం పెట్టాడు. ఇప్పుడు నువ్వు దాన్ని అపార్థం చేసుకుని దూరం పెడుతున్నావు. వాడికి నీకు తేడా ఏముందే? నేను అపార్థం చేసుకుంటున్నానని అంటున్నావే గాని అది మన దగ్గర వెంకీ గురించి ఎందుకు చెప్పలేదని ఆలోచించవే. ఆ నోట ఈ నోట పడి బలరాముడికి నిజం తెలిసిపోతుందేమోనని భయపడ్డానని చెప్పింది కదే. అది దాని సమర్థింపు. నువ్విలా మాట్లాడితే ఇంకేం చెప్తాను?
ఏది ఏమైనా నేను దాన్ని క్షమించలేను. వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయలేను. పద్మావతి వాణ్ణి ఇష్టపడుతుంది కదే. వాడిని చేసుకుంటే నేను చస్తానని బెదిరిస్తాను. జానకి, పిల్లల మనసులతో ఆడుకోకండి. సుభద్ర పడుతున్న బాధల్ని 25 ఏళ్ల నుంచి చూస్తున్నాను. మరో తరాన్ని అలా చూడలేను. అన్నా చెల్లెళ్ళు కలవటం కళ్ళారా చూసి పోవాలనుందే. అది జరగదు. సంకల్పం మంచిదైతే జరుగుతుందే. జరగాలని నేను ఆశపడ్డలేదు. జానకి, మనం అనుకున్నట్టు ఏదీ జరగదు. దైవం తలచినట్టే జరుగుతుంది. నిజం మనకు తెలిసిన విషయం నీ భర్తకు తెలియకుండా జాగ్రత్త పడు. తర్వాత సంగతి తర్వాత. ఏది ఏమైనా వాడితో మాత్రం పెళ్లి జరగనివ్వను. నీ దారిలో నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళ్తాను. వెన్ను ముద్దలు దొంగలించిన, ఒకరిని గెలిపించి మరొకరిని ఓడించిన, ఏం చేసినా చివరికి అదంతా మంచి కోసమే చేస్తావు. ఇప్పుడు నేను కూడా ఇంట్లోంచి దొంగతనంగా బయటికి వెళ్తున్నాను. కృష్ణుడితో కబుర్లు చెప్తుందేమిటి? ఇదిగో ఇది తీసుకుని వెళ్తున్నాను. ఏముందబ్బా అందులో? ఈ పని చేసుకుని తిరిగి వచ్చేంత వరకు ఎవరికంట పడకుండా కాపాడు స్వామి. కొంపలంటుకున్నట్టు ఏంటి తొందర? నెమ్మదిగా నడవలేవా? అది ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాలి. ఎవరు? పద్మావతి. ఎక్కడికెళ్తుంది? ఈ రోజు అది నా కంటికి ఆశ్చర్యంగానే కాదు, అనుమానంగా కూడా కనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? కృష్ణుడు బొమ్మతో ఏదో మాట్లాడి గబగబా బయటికెళ్ళిందే. పైగా బయట కొంగులో ఏదో దాచుకొని మరీ వెళ్తోంది. నిన్నటి నుంచి కోపంతో ఉక్రోషంతో చేతకనితనంతో ఉన్న నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడాలని అర్థం ఉంది గాని నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్తే అసలు నమ్మవు కానీ చూద్దు గాని రా రా. చూసావా ఎంత వడివడిగా వెళ్తోందో? అవును చూశాను. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం పద. ఆ. చేతిలో ఏదో దాచుకుని వెళ్తుంది, గమనించావా? గమనించాను. ఇప్పుడు నా మాట మీద నమ్మకం కలిగిందా? కలిగింది. అందుకే అంటారే, వినే చెవుల కంటే చూసే కళ్ళకే నమ్మకం ఎక్కువ అని. రా. ఇదేంటి వైశాలి ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది? నాకు మాత్రం ఏం తెలుసు?
దాని భయము కంగారు గమనించాక నాకు అనుమానం కలగటమే కాదు 20 ఏళ్ల క్రితం నాటి నా ప్రశ్నకి సమాధానం కూడా దొరికినట్టు అనిపిస్తోందే జానకి. ఏంటది? పద్మావతే వైశాలి కూతురు అనిపిస్తోంది. ఖచ్చితంగా అదే అయ్యుంటుంది. మనం అడిగితే నిజం చెప్పకుండా కూతురుతో చెప్పుకొని రహస్యంగా రాయబారాలు నడిపిస్తోంది. అంతేనట్టావు బామ్మా? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పదా. పద్మావతి గాని ఆ వైశాల్ని ఇప్పుడు అమ్మా అని పిలిచిందంటే మన అనుమానానికి తిరిగే ఉండదే. అమ్మా, నువ్వు చెప్పినట్టే పిలిచింది బామ్మా. ఆ పద్ధతిగా ఉండే పద్మావతి మన రక్తం మంచి రక్తం అనుకున్నాను. గడుసుగా ఉండే అలివేలు వైశాల్ రక్తం చెడు రక్తం అని ఊహించానే కానీ ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదే. నువ్వన్నది నిజమంటావా బామ్మా? పద్మావతి అమ్మా అని పిలవటం, వైశాలి అపురూపంగా చూడటం కళ్ళ ముందు కనిపిస్తుంది కదే. అలివేలేది? అలివేలా? ఇంత లేట్ అయిందేంటే? అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎవరికి కనిపించకుండా వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఇదేంటే కథ ఇలా అడ్డం తిరిగింది? ఇంతకీ మనం అనుకున్నది తీసుకుని వచ్చావా లేదా? వచ్చిందే ఆ పని కోసమైతే ఎలా మర్చిపోతాను? ఇదిగో తీసుకొచ్చాను. ఇంటి దగ్గర నుంచి ఆ కొంగుని అలానే పట్టుకొని వచ్చింది. ఏ ఉందే అందులో? పద్మావతి ఏదో ముఖ్యమైంది విలువైంది తీసుకొస్తుందని చెప్పింది. దేని గురించా? అవును, ఇది మామూలు బొట్టు కాదు. నాన్నగారు మృత్యుంజయ యాగం చేయించిన హోమంలోని బొట్టు. మీకివ్వాలనే తీసుకొచ్చాం. నాకెందుకమ్మా? నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో మమ్మల్ని అన్ని ప్రమాదం నుంచి కాపాడడానికి మీ ప్రాణాలనే లెక్క చేయలేదు. అప్పుడు ఒకసారి మృత్యుని జయించారు. ఒకరోజు మేము బండితో గుద్దినప్పుడు కోమాలోకి వెళ్ళిపోయేంత ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా మీరు మృత్యువుని జయించారు. మా వల్ల మీకు 2 సార్లు గండం ఎదురైంది. ఇంకోసారి అలాంటిది జరగకూడదని ఈ బొట్టు తీసుకొని వచ్చాను. తన దగ్గరికి తీసుకెళ్లిపోవాలని దేవుడు అనుకుంటే ఇలాంటివేవి ఆపలేవమ్మా. అయ్యో, అలా అనకండి. మన నమ్మకమే మనకి శ్రీరామ రక్ష. బొట్టు పెట్టుకోండి. నా కోసం ఇంత కష్టపడి తీసుకొచ్చారు. మంచి మనసుతో మీలో ఒకరు పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా తన కూతురు చేతే పెట్టించుకుంటుంది చూడు.